అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంటుంది నాకు. అలాగే కానిద్దాం. చాలా మంచి ఆలోచన చేసావు చెల్లెమ్మ. చూసావా బాను, నువ్వు మాకు దూరం అయిపోయావు. కానీ ఇక్కడ నిన్ను మర్చిపోలేక, నీ జ్ఞాపకాన్ని వదులుకోలేక, నువ్వు లేవు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక అందరం ఎంతలా బాధపడుతున్నామో చూసావా? నీకోసం ఎంతగా ఆలోచిస్తున్నావు. నువ్వు మాతో ఉండాలని కోరుకున్నావు. నీతో మేము గడపాలని, ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంతోనే నిండాలని అనుకున్నాం. కానీ నువ్విలా వెళ్ళిపోయి మమ్మల్ని ఎంతలా బాధ పెడుతున్నావు. నువ్వెంతగానో ఇష్టపడే దోసపాడు గ్రామంలో నీ ఇష్టానుసారంగానే అక్కడ పండగ జరిపించాలని అమ్మ అనుకుంటుంది. అది నీకిష్టమే కదా? వీళ్ళు నాటకం ఆడుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా సరే ఎవరూ నమ్మరు. నేనేంటో నాకే తెలియని పరిస్థితుల్లో వీళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్తే అందరూ కలిసి చాలా తెలివిగా నేను అబద్ధం చెప్తున్నానంటారు. ఇప్పుడేం చెయ్యాలి? వీళ్ళు నా వాళ్ళు కాదు అని ఎలా నిరూపించాలి? మురారి గారి సాయం తీసుకొని తగిన సాక్ష్యాధారాలు పెద్దావిడికి చూపించాలి. వీళ్ళు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో, ఎవరి కోసం ఆడుతున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో పెద్దావిడికి తెలియాలి. కానీ ఎలా నిరూపించాలి? ఇది ఇంతలా ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా దీనికి అనుమానం వచ్చింది. ఈ నాటకం బ్యాచ్ చేసిన పిచ్చి పనుల వల్ల ఇది కనిపెట్టేసింది. గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తును మాత్రం బాగానే ఊహించగలుగుతుంది. దీని తెలివితేటలతో వాళ్లు ఫేక్ అని నిరూపించకముందే చాలా తెలివిగా వీళ్ళందర్నీ పంపించేయాలి. మధ్యలో మా అమ్మ సీమంతం పెట్టింది. లేకపోతే ఈ పాటికిది ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండేది. అసలు దీని ప్రస్తావనే ఇంట్లో వినిపించేది కాదు. ఇప్పుడేం చెయ్యాలి? ఛా! సత్య, ఇది నా మనసుతో నిన్ను తయారు చేశాను. నా చేతుల్లో రూపుదిద్దుకున్న నీ శిల్పం ఇది. నువ్వు నా ప్రణయ దేవతవి, నా ప్రేమ దేవతవి. జీవితంలో నాతో కలిసి నడిచే నా హృదయ దేవతవి నువ్వే. నిన్ను ఇంత అందంగా, ఇంత అపురూపంగా నా చేతులు మలిచాయి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. నేను దుర్యోధనున్నైతే నువ్వు నా భానుమతివి. నేను ధృతరాష్ట్రున్నైతే నువ్వు నా గాంధారివి. నేను హరిశ్చంద్రునైతే నువ్వు నా చంద్రమతివి. మనిద్దరం కాశీకి వెళ్ళి దేవీ కష్టాలు ఎట్లున్ననేమి పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుటమే అని నీతో పద్యం పాడతాను. అయినా సత్యహరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్మేశాడు కదా. ఆయన సత్యహరిశ్చంద్రుడు, నేను ఉత్త హరిశ్చంద్రుడిని అలియాస్ అప్పలనాయుణ్ణి. నేను నా సత్యాన్ని అమ్ముకొనక్కర్లేదు. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి నా దేవికున్నప్పుడు తనను అమ్ముకోవాల్సిన అవసరం నాకేముంది? అందుకే కదా తనని ప్రేమించాను, తన్నే నమ్ముకున్నాను.
నా తలరాతను మార్చుకుందాం అనుకున్నాను. వస్తున్నా దేవి, నీ చెంతకే వస్తున్నా. వస్తున్నా. దేవి, నీకోసమే వస్తున్నాను. నువ్వే నాకు ఎదురొచ్చావా? కొట్టానంటే 16 పళ్ళు ఊడిపోతాయి. దేవి ఏంటి దేవి? నా పేరు సత్య. మర్యాదగా సత్య అని పిలు. అలాగే సత్య. నేను నీకోసం ఒక బహుమతి తెచ్చాను. అది నీ ఊహకు కూడా అందదు. నువ్వు దాన్ని చూడగానే మురిసిపోతావు, నవ్వుతూ ఎగిరి గంతులేస్తావు, కేరింతలతో కొట్టుకుపోతావు, ఆనందంతో ఊగిపోతావు. ఇలాంటి మాటలు చెప్పావంటే నాకు కోపం వస్తుంది. తర్వాత కొట్టానంటే కాటికి పోతావు. ముందేం తెచ్చావో చెప్పు. నువ్వు ఎప్పుడు ఇంతే సత్య. మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం ఎన్న. ఇదిగో, నీకోసం ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ బొమ్మను తయారు చేశాను. దీన్ని చూస్తుంటే అచ్చు నీలానే ఉంది. నిన్ను చూస్తున్నట్టే ఉంది. నీ అంత అందంగా ఉంది. నా మనసంత గొప్పగా ఉంది. ఇదిగో, తీసుకో నా బహుమతి. ఏంటి సత్య, బొమ్మ నచ్చలేదా? నీ రూపానికి ప్రతిరూపం. నువ్వు ప్రాణమున్న బొమ్మవి. ఇది నేను ప్రాణం పోయాలనుకుంటున్న బొమ్మ. ఈ బొమ్మ కూడా నీ మొహల్లానే ఉంది. సినిమాల్లో చేతబడులకు చూపించే బొమ్మలా ఉంది. దీన్ని నాతో పోలుస్తావా? ఇంతకన్నా దిక్కుమల్ల బొమ్మ చేయడం నీకు రాలేదా? దీన్ని చూస్తుంటేనే వికారంగా ఉంది. వాంతొచ్చేలా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటివి చూపించి నన్ను భయపెట్టుకు. తప్పు సత్య. ఈ బొమ్మని కాదు, నాలో ఉన్న కళాకారుణ్ణి చూడు. నా మాటల్లో కవిత హృదయాన్ని చూడు. నిన్ను చూడ్డానికే చిరాకొస్తుంది. ఇంకా నీ మాటల్లోని చేతల్లోనూ కూడా నిన్ను చూడాలా? చిచి, అదులుపో. సారీ సత్య. ఇది నీకు నచ్చకపోయినా నాకు మాత్రం బాగా నచ్చింది. చెప్పాను కదా, ఇది ఎంతో అందంగా ఉంది. ఒళ్ళు ఎలా ఉంది? ఆ బొమ్మని నా రూపానికి ప్రతిరూపం అన్నావు. మరి దాన్ని నువ్వు ముద్దు పెట్టుకుంటావేంటి? నువ్వున్నది పల్లెటూళ్ళలో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇదే ఇంట్లో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాం. తర్వాత మా పొలాలకు ఎరువుగా వేస్తాం. ఏమనుకున్నావో ఏమో. అది కాదు సత్య, అసలు నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నేను చెప్పేదే నువ్వు విను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని ఉండు. ఆ సీమంతం అయిపోయాక మీ చెల్లెని తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అంతవరకు పెట్టింది తిని కుక్కిన పేర్ల పడుండు. ఇలాంటి వేషాలు వేశావంటే మా మావయ్యతోనో మా అమ్మమ్మతోనో చెప్పాననుకో, చెట్టు కట్టేసి కొరడాతో కొట్టి తోలు వల్చేస్తారు. ఏమనుకున్నావో ఏమో. నీకంతగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ఏ గాడిద బొమ్మో పంది బొమ్మో తయారు చేసి దానికి ముద్దు పెట్టుకో. అది నువ్వు ఒకేలా ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఛీ! సత్య, ఈ కోపంలో కూడా నువ్వు సత్యభామలా ఎంతో అందంగా ఉన్నావు. నా మనసు ఎందుకో నిన్ను కోరుకుంటుంది. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా, చివరికి పంది కుక్క గాడిద అని తిట్టినా సరే, నాకది గొప్ప ప్రేమ పాటలా వినిపిస్తుంది. నిన్ను చూస్తుంటే హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అని పాట పాడాలనిపిస్తుంది. ఏదో ఒకరోజు నీ చేత కూడా పాట పాడిస్తానన్న నమ్మకం నాకుంది.